సూపర్ అండి, సూపర్గా ఉంది. చాలా మామూలుగా లేదు లొకేషన్. ఆ రోడ్లు చూస్తే ఎక్కడానికి మెట్లు ఉన్నాయి, ఇలాగా గుడికి వెళ్ళడానికి. ఇప్పుడు వెళ్తాను, మెట్లు ఎక్కి మీద వెళ్తున్నాను. ఎందుకంటే రోడ్ ఉదయం 4:30 నుంచి 8:30 వరకు టైమింగ్స్. చూడండి, మొత్తం మొక్కలతో ఉన్నదంతా ఎంట్రన్స్. చాలా బాగుంది చూడడానికి. ఒక పక్క సింహాచలం కొండ, దానికి ఆపోజిట్ లో కైలాసగిరి కొండ. మనం మెట్లు ఎక్కుతున్నామండి. మంచి ఎండలో వెళ్తున్నాను. అయితే చెట్ల వల్ల మనకి చాలా నీడగా ఉంది చూడడానికి. చూడండి, చాలా బాగుంది వాతావరణం, మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. మీరు చూస్తున్నారు కైలాసగిరి కొండ మీదకి మెట్లు దారి, విశాఖపట్నం. అసలు ఈ కైలాసగిరి మీద చాలా మంది సినిమా షూటింగ్ జరిగాయండి. మనకి తెలుస్తుండగా ఇక్కడ సినిమా షూటింగ్ అనేవి తేనెటీగ, రాజేంద్ర ప్రసాద్, అలాగే జంజర్ పిక్చర్ చాలా ఇక్కడ తీశారండి కొండ మీద. అలాగే ఈవి సత్యనారాయణ రెండో పిక్చర్ ప్రేమ ఖైదీ కూడా ఇక్కడ తీశారు. చూడండి ఎలా ఉన్నాయి మెట్లు. చాలా ప్రశాంతంగా ఉంది వెళ్ళడానికి. దీనికి ఎన్ని మెట్లు ఉన్నాయనే సంగతి నేను లెక్కట్లేదండి ఇప్పుడు ప్రస్తుతానికి. చాలా భయంకరంగా ఉంది మెట్లు. సరే, మెట్లు లేకుండా ఇంకా ఎక్కాలా. అదేవిధంగా చూస్తే ఇక్కడ కూడా ఎలాగొన్నాయి చూడండి మెట్లు. ఆ ఎదురు కనిపిస్తుంది చూసారు కొండ, అది సింహాచలం అండి, సింహాచలం కొండ. అది చెట్లు ఉన్నా సరే ఎండ ఎక్కువ ఉందండి ఇక్కడ. చూడండి, ఇక్కడ నుంచి ఎండ ఉంది. మళ్ళీ అక్కడి నుంచి పర్వాలేదు, అక్కడ కూడా మనకి చెట్లు కనిపిస్తున్నాయి. మీకు ఒక అద్భుతమైన ప్రదేశం చూపిస్తానండి కొండ మీద చెప్పి. చూడండి, విశాఖపట్నం వ్యూ అదిరిపోయిందండి, మామూలుగా లేదు. చాలా చాలా బాగుందండి. అలా సింహాచలం కొండలు కూడా చూడండి. సింహాచలం కొండ మీదకి ఏదో కొత్తగా రోడ్డు వేసిన కనిపిస్తుంది చూసారండి. 20 సంవత్సరాల క్రితం కొండ మీద రోడ్డు వేద్దాం అనుకున్నారు అప్పటి ప్రభుత్వం, తెలుగుదేశం. అయితే ఎందువల్ల కానీ ఆగిపోయింది ఆ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్ ఇంతవరకు కూడా స్టార్ట్ అవ్వలేదు. అవుతుంది నమ్మకం కూడా లేదండి, ఎందుకంటే మొత్తం అంతా కలిసిపోతుంది. దీని గురించి పట్టించుకుని నాదులు లేడు, ఎవరు అడగరు కూడా. అలా ఉందండి. అవే కనిపిస్తుంది చూసారు కదా, అలాగే కొండ పక్కన అలాగే దారి వేసారు, కొంతవరకు వేసారు, ఆపేశారు, రోడ్డు దారి వేసారు. అది వేస్తే ఇంక విశాఖపట్నం ఇంకా మామూలుగా ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. ఎందువల్ల ఆగిపోయిందో తెలియదు. ఏ ప్రభుత్వం, నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం నుంచి ఇంకెవరు కూడా దీన్ని పట్టించుకోలేదు. కాలంలో ఈ కొండ మీద గేమ్ చేంజర్ సినిమా తీశారండి. అది కూడా ఆ లొకేషన్ అవకాశం చూపిస్తాను, పదండి. ఈ మెట్లు ఎక్కే వారికి ఒక మనవండి, కంపల్సరీగా వాటర్ బాటిల్ పెట్టుకుంటారండి, ఎందుకంటే కంపల్సరీ నీళ్ళు తాగించేస్తుంది. ఇంకా మెట్లు ఉన్నాయండి. అమ్మ, ఇలాగొచ్చాం, కంపల్సరీ నీళ్ళు తాగాల్సింది. విశాఖపట్నం వచ్చిన వారు ఎవరైనా సరే ఇక్కడ ఎక్కువ లవర్స్ కూర్చుంటారండి ఈ ఏరియాలను. ఇటుపక్క ఎవరు రారు అని నమ్మకం, అంతే. మెట్ల ద్వారా ఎవరు వస్తారు చెప్పండి. ఇప్పటికే 4 గుంపులు దిగాము కైలాసగిరి కొండ మెట్లు ఎక్కడానికి. చిన్నది 5 ఉంది. ఇది అయిపోతే కొండ ఎక్కిపోయినట్లే, సాధించామండి. విద్యుత్ చెట్లు ఎక్కువ వేశారండి కొండ మీద ఎక్కువగా. మనకి మెట్లు ఎక్కగానే మనకి కనిపించే మొదటి ప్లేస్ అండి ఇది. ఇక్కడ కూర్చొని మొత్తం విశాఖపట్నం అంతా చూడొచ్చు. సూపర్ ఉందండి విశాఖపట్నం. చూడండి, ఇంకా మధ్యాహ్నం 2:30 అవుతుంది, పొగమంచు అలాగే ఉందండి. ఇంకా మనకి ఏయూ గ్రౌండ్ కనిపిస్తుంది సార్ ఎదురుగానే. సూపర్ అండి.
చాలా బాగుంది, బ్యూటిఫుల్. అంటే ఇది కైలాసగిరి కొండ మీద నుంచి విశాఖపట్నం చూస్తే చాలా అందంగా ఉంటుందని చూ సూపర్ అండి, సూపర్గా ఉంది. చాలా మామూలుగా లేదు లొకేషన్. ఆ రోడ్లు చూస్తే మనకి సింహాచలం నుంచి హనుమంతకు వచ్చే లైన్ అనేది సూపర్గా ఉందండి. చూసారా మొత్తం అంతా సూపర్ అండి. విశాఖపట్నం కైలాసగిరి వస్తే ఎంత మంచి ప్రదేశాన్ని మిస్ అవ్వకూడదు, అందుకోసం చూపిస్తున్నాను. వచ్చిన వెంటనే తప్పకుండా విశాఖపట్నం కైలాసగిరి రండి. మంచు అలా ఇంకా పడుతూనే ఉందండి. అది ఇది ఈరోజు భోగి కాలం, మొత్తం పొగమంచు ఉందండి. చూసారు, అంతా పొగమంచే. కైలాసగిరి కొండపై రోడ్డు చూస్తున్నారు కదా. విశ్వశాంతి క్షేత్రం. అన్ని మతాలు సమానం అని చెప్పి ఇక్కడ ప్రపంచ శాంతి కోసం ఒక స్తూపం ఏర్పాటు చేశారండి కైలాసగిరి కొండపై. అది మీరు చూస్తున్నారు. ఇక్కడ పార్క్ ఏర్పాటు చేశారండి. శిల్పాలు చాలా బాగా చెక్కారు, చూడండి, చాలా బాగున్నాయి. ఇక్కడ మెహర్ బాబా సంబంధించి ఒక ఆశ్రమం ఉందండి, అది మీరు చూస్తున్నారు. ఇక్కడ కైలాసగిరి కొండ మీద చూస్తున్నారు కదా, మనకి సజీవంగా ఉన్నట్లు శిల్పాలు ఏర్పాటు చేశారండి, చాలా బాగున్నాయి. పాయింట్కి వచ్చేసాం. శివపార్వతులు కూలిపోయిన ప్రదేశానికి వచ్చేసామండి. అందాలు మీరు చూస్తున్నారు కైలాసగిరి కొండపై నుంచి. కైలాసగిరి కొండపై ఉన్న ట్రైన్ అండి ఇది. మొత్తం విశాఖపట్నం అంతా చూడొచ్చండి, రౌండ్ తిరుగుతుంది కొండ చుట్టూ. ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేశారు మీకు, చాలా బాగుందండి. సైక్లింగ్ అని, కొండెక్కితే చాలా అందంగా, డబ్బులు ఉండాలి కదండి, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కొండ మీద అన్ని ఆట స్థలాలు ఏర్పాటు చేశారు. మహావిశాఖ మున్సిపాలిటీ వారు
పర్యాటక రంగం అభివృద్ధి భాగంగా ఇవన్నీ ఏర్పాటు చేశారండి. చాలా బాగుందండి. దీనివల్ల చాలా ఆదాయం కూడా వస్తుంది కైలాసగిరి కొండపైన ఉండే ఈ ఆట స్థలాల వల్ల. చూడండి, చాలా చాలా బాగుంది. ఒక మనిషికి 350 రూపాయలు తీసుకుంటున్నారండి. అయితే సైక్లింగ్కి అయితే 600 రూపాయలు. అయితే ఫ్యామిలీ మొత్తం అనుకుంటే 1200 రూపాయలు తీసుకుంటున్నారు. టికెట్ బుకింగ్ మీకు చూపిస్తున్నాను. మళ్ళీ ఇక్కడికి వచ్చేసామండి. మీరు చూస్తున్నారు లాసన్ బే.